డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే ఉమాశంకరి గారు. నమస్తే ఉషా. బ్రహ్మ ముహూర్తం, దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉందని మనం చెప్తూ ఉంటుంటాం. ఎప్పుడైతే 3 o'clock నుంచి మనం స్టార్ట్ చేస్తే 5 వరకు కూడా ఆ టైంకున్న వాల్యూ చాలా గొప్పది. మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో అచీవ్ చేస్తూ ఉంటారని చెప్తుంటుంటారు. మనం ఎప్పుడు మనీ గురించే మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అప్పుల బాధ ఎవరికైతే ఉంటుంటుందో, చాలామందికి అప్పు చేయకపోయినా బ్లాక్ అయిన మనీ ఉంటుంది మా. అవును, ఇచ్చి రావు వెనక్కి. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. కొంతమందికి రావాల్సిన అమౌంట్ రాదు, కొంతమందికి శాలరీ స్ట్రక్ అవుతూ ఉంటుంటుంది. ఇలా వాళ్ళు కష్టపడిన అమౌంట్ కూడా వాళ్ళ చేతికి రాకపోవడానికి చాలా బ్లాక్స్ ఉంటుంటాయి. ఈ బ్రహ్మ ముహూర్తం ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటారు, అండ్ దీని గురించి మనం ఏం చెప్పొచ్చు? బ్రహ్మముహూర్తం అనేది ఏంటంటే నాలెడ్జ్ గెయినింగ్ టైం. మనం ఏదైతే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని అనుకుంటున్నామో ఆ టైంలో, అంటే పొద్దున్న సూర్యోదయానికి ముందు 1 గంట 45 నిమిషాలు ముందు ఉన్న టైం అంతటిని కూడా బ్రహ్మముహూర్తం అని అంటారు. అంటే 3:13 నుంచి 5 వరకు, 5:30 వరకు కూడా దాని ఇంపాక్ట్ ఉంటూనే ఉంటుంది. అవును. సో ఈ టైంలో మనం ఏదైతే పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో ఆ పాజిటివిటీ ద్వారా మనం ఏదైతే బ్లాక్ చేసుకున్నామో దాన్ని క్లియర్ అప్ చేసుకునేటటువంటి అవకాశం చాలా ఉంటుంది. అవును. అంటే ఇక్కడ ఈ టైంలో మనం ఏం చేసేస్తాము, నిద్ర టైం కదా ఇది మనకి అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఆ టైంలో మీరు లేచి మీరు ఏదైతే సాధించాలనుకున్నారో దానికి కావాల్సినటువంటి ఎనర్జీని పొందొచ్చు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే మనీ బ్లాకేజెస్ ఉంటాయి అని అన్నారు. మనీ బ్లాకేజ్ ఎందుకు వస్తుంది? అసలు డేలో ఒక్కసారన్నా ఆలోచించారా? నాకు రావాల్సిన డబ్బు, నేను కష్టపడినటువంటి డబ్బు నాకు రావటం లేదు అని అంటే ఆ డబ్బు మీద నాకున్నటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయి? అసలు ఆ డబ్బును నేను ఏ విధంగా రిసీవ్ చేసుకున్నాను, ఏ విధంగా ఖర్చు పెట్టాను, అసలు డబ్బు గురించి నేను ఎలా ఆలోచిస్తున్నాను అని ఒక క్లారిటీ ఉండదు మనకి. ఎందుకంటే మన బిజీ షెడ్యూల్లో ఖర్చు పెడుతూ ఉంటాము, అలా రొటీన్ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దాని గురించి ఆలోచించేటటువంటి టైం ఉండదు. మీరు ఎప్పుడైనా సరే ఒక కంపెనీ సీఈఓని కానీ ఎవరినైనా కానీ మనం ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్తూ ఉంటారు మా డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అని. సో ఎర్లీ మార్నింగ్ వాళ్ళు చేసేటటువంటి ఎఫర్మేషన్స్ కానీ వాళ్ళ ఆలోచన విధానం, థింకింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా కరెక్ట్గా షెడ్యూల్ చేసుకుంటుంటారు. అంటే డబ్బును సంపాదించాలి అని అంటే ఓన్లీ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్. ఈ ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ని క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ని మార్నింగ్ గెయిన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి బయట అడుగు పెట్టారని అంటే మళ్ళీ నైట్ వాళ్ళు రీచ్ అయ్యేటప్పటికి ఎన్నో వర్క్స్ ఉంటుంటాయి. ఎప్పుడు ఖాళీ ఉంటుంది వాళ్ళకి? వాళ్ళ థాట్ ప్రాసెస్ని రిలీజ్ చేయడానికి ఎప్పుడు ఖాళీ ఉంటుంది వాళ్ళకి అని అంటే ఎర్లీ మార్నింగ్. సో ఈ బ్రహ్మ ముహూర్తంలో మనకి బ్లాక్ అయినటువంటి అమౌంట్ని రిలీజ్ చేసుకోవడానికి, మనం ఆలోచించే విధానాన్ని మార్చుకోవడానికి, డబ్బు విషయంలో చాలామంది ఏం చేస్తారంటే వస్తుందిలేండి, వచ్చినప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు వస్తుంది అని అనుకున్నప్పుడు మనం ఆలోచించక్కర్లేదు దాని గురించి అసలు. కానీ మనకు అవసరానికి డబ్బు మన చేతికి అందాలి కదా. మన కష్టపడిన డబ్బు ఒకరి దగ్గర ఉండిపోయింది, అది నాకు ఇన్ టైం నాకు రావాలి. సో నాకు రావాలి అని అంటే నేను దాని గురించి కొంత ఫ్రీక్వెన్సీని, వైబ్రేషన్స్ నేను పంపించగలగాలి. మార్నింగ్ టైం చేయండి. నాకు రావాల్సిన, న్యాయబద్ధంగా నాకు రావాల్సిన డబ్బును సకాలంలో నాకు అందించినందుకు విశ్వానికి కృతజ్ఞత. కరెక్ట్ టైం ఇప్పుడే ఇచ్చేయమని నేను చెప్పట్లేదు, కానీ అది డబ్బు నాకు ఎప్పుడు ఉపయోగపడుతుందో అప్పుడు నాకు ఆ డబ్బును అందించినందుకు కృతజ్ఞత అని చెప్పండి. ఇక్కడ కృతజ్ఞత అనేది ఎర్లీ మార్నింగ్ ఉపయోగించడం ద్వారా చాలా ఎనర్జీని పొందుతుంటారు. డేని స్టార్ట్ చేసేటప్పుడు కృతజ్ఞతతో స్టార్ట్ చేసి డబ్బును పొందినందుకు కృతజ్ఞత అని మనం చెప్పినప్పుడు అది మనం రిసీవ్ చేసుకునేటటువంటి పద్ధతి కూడా చాలా మార్పు అనేది జరుగుతుంది మనిషికి. ఇవాళ నేను పెద్ద మొత్తంలో డబ్బును పొందాను, ఎస్ పొందాను, పాజిటివ్గా ఉండండి. నేను పొందాను అని అనుకుంటున్నాను కానీ వస్తుందా అనే ఆ నెగిటివ్ థాట్ వద్దు. కేవలం మార్నింగ్ నువ్వు ఎలా అయితే పాజిటివ్గా థింక్ చేస్తున్నావో ఆ పాజిటివిటీని క్యారీ ఆన్ చేయడం అనేది నేర్చుకోండి. సో ఈ క్యారీ ఆన్ చెయ్యాలి అని అంటే మనం కొద్దిసేపు కూర్చొని ఆ డబ్బుని మనకి ఏ విధంగా అయితే మనం డబ్బుని ఇబ్బంది పెట్టామో సారీ చెప్పడం నేర్చుకోవాలి. రియలైజేషన్ అనమాట. నువ్వు డబ్బును ఖర్చు పెట్టావు, నేను చాలా బాగా ఖర్చు పెడతానండి డబ్బును. ఖర్చు పెడతావు, ఖర్చు పెట్టేటప్పుడు ఖర్చు పెట్టే విధానాన్ని గమనించండి. మన బండి మీద కూర్చునే డబ్బులు ఇలా 2000తో పెట్టిస్తూ ఉంటారు. అవును, నెగ్లిజెన్సీ.
ఓకే. చాలా నెగ్లిజెన్సీ అది. ఎప్పుడు అలా ఇవ్వకూడదు డబ్బులు. ఇచ్చే అమౌంట్ ఏదైనా సరే ఏదైనా 5,000తో తీసి ఇవ్వండి. ఓకే. డబ్బును తీసుకునేటప్పుడు కూడా డబ్బుని ఇవ్వడం ఎంత ఇలా కూడా కానీ ఇలా ఇలా తీస్తూ కానీ ఉంటారు. ఇలా ఎంగిలి టచ్ చేసి డబ్బుని లెక్క పెడుతూ ఉంటారు. లెఫ్ట్ హ్యాండ్తో లెక్క పెడుతూ ఉంటారు. డబ్బు ఇచ్చినా తీసుకున్నా కుడి చేత్తో ఇవ్వడం అనేది మర్చిపోకండి. డబ్బుని ఇచ్చేటప్పుడు హ్యాపీగా సంతోషంగా ఇవ్వండి. డబ్బును తీసుకునేటప్పుడు అదే సంతోషంగా రిసీవ్ చేసుకోండి. ఎంత డబ్బు అనేది క్వశ్చన్ కాదు అక్కడ, డబ్బు అనేది క్వశ్చన్. అది 100 రూపీస్ కానీ 1 రూపీ కానీ 5 రూపీస్ కానీ డబ్బును నువ్వు పొందుతున్నావు అని అంటే ఆ ఎనర్జీని నువ్వు పొందుతున్నావు. కాబట్టి నేను చాలా హ్యాపీగా ఈ ఎనర్జీని తీసుకుంటున్నాను. ఈ ఎనర్జీ నాకు మరింత ఎనర్జీని ఇస్తుంది ఖచ్చితంగా ఇస్తుంది. నేను డబ్బుని ఎలా చూస్తాను, డబ్బుని ఎలా రిసీవ్ చేసుకుంటాను, డబ్బుని ఎలా గౌరవిస్తాను, అదేవిధంగా డబ్బు నా దగ్గరికి వస్తుంది. నేను ఒక వ్యక్తిని గౌరవించానంటే ఆ వ్యక్తి నా గురించి గౌరవపదంగా మాట్లాడాలి, ఇంకొకసారి నా దగ్గరికి రావాలి, అట్రాక్ట్ చేయగలగాలి. అదేవిధంగా డబ్బు విషయంలో కూడా మనం దాన్ని ఎంత గౌరవంగా చూస్తామో, గౌరవంగా మాట్లాడతామో, దాని గురించి గౌరవంగా డబ్బును ప్రేమిస్తూ ఉంటామో, ఆకర్షిస్తూ ఉంటామో, డబ్బు అలాగే రావడం జరుగుతుంది. ఇంకా బ్లాకేజ్ విషయంకి వచ్చినట్లయితే మీరు చేసినటువంటి నెగ్లిజెన్సీ, మీరు దానిని ఇప్పుడు ఈ పనికి అని పెట్టుకున్న డబ్బును ఇంకొక పనికి ఉపయోగిస్తూ ఉంటారు. కొంత అమౌంట్ మనం దాచి కూడా పర్పస్ లేకుండా కిల్ అయిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతుంది. అవును. ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ని కానీ ఎవరినైనా కానీ యూనివర్స్నే కానీ డబ్బు అడిగారండి, నాకు డబ్బు కావాలి, పలానా పర్పస్ కోసం నాకు కావాలి అని అడిగారు. ఓకే, డబ్బు ఇచ్చింది. కానీ మీరు ఆ డబ్బుని దానికి ఉపయోగించకుండా వేరే దానికి ఉపయోగిస్తారు. ఏమైపోతుంది ఆటోమేటిక్గా? దాని వాల్యూ ఉండదు అక్కడ, బ్లాక్ అయిపోతుంది కదా. మీరు దాన్ని ఏ పర్పస్ మీద పిలిచారు, ఏ పర్పస్ గురించి మీరు చేస్తున్నారు, వాడే ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ ఇంటికి పిలిచారు, పక్కింటికి వెళ్ళమన్నారు, అవమానం కదా, ఎంత అవమానం అది. డబ్బుకి కూడా అలాంటివి ఉంటాయి, ఫీలింగ్ ఉంటుంది, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి. అది మన దగ్గరికి రావాలి అని అంటే మనం దానిని ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటామో, ఎంత హ్యాపీగా దానిని ఉపయోగిస్తామో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి డబ్బు గురించి బ్లాకేజెస్ ఉన్నాయి అని అంటే మీరు మార్నింగ్ రిలీవ్ చేయండి, డబ్బుకి సారీ చెప్పండి మనస్ఫూర్తిగా. 108 టైమ్స్ డబ్బుకి సారీ చెప్పండి. ఆటోమేటిక్గా డబ్బును మీరు 5 రూపీస్ నోటే పెట్టుకోండి, కాయినే పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, చేతిలో పట్టుకొని డబ్బుకి సారీ చెప్పండి. మీరు చేసిన తప్పులన్నీ కూడా గుర్తొస్తాయి మీకు. డబ్బును మీరు ఎంత నెగ్లెక్ట్ చేశారో. ఇదే నేపథ్యంలో చాలామంది బ్యాంకులో నగలు ఉండిపోయినాయండి, ఆ నగలు విడిపించుకోలేకపోతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము అని అంటూ ఉంటారు. కొంతమంది నగలు కొనేటప్పుడు ఈ మనకు అవసరానికి ఉపయోగపడతాయిలే, ఎగ్జాక్ట్లీ ఆ థాట్ ఉంటుంది ఉమాశంకరి గారు. అవును, ఇది ఒక అసెట్, మనకి అవసరం అయినప్పుడు బ్యాంక్లో మళ్ళీ బ్యాంక్లో పెట్టొచ్చు, కొనేటప్పుడే పెట్టొచ్చు అన్న ఆలోచన ఉంటుంది. అది అదే విధంగా వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ ఆలోచన, నీ యొక్క థాట్ ప్రాసెస్ని మార్చాలి. ఎందుకు కొనుక్కుంటున్నావు? లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ చక్కగా వేసుకోవడానికి, స్థిరంగా ఉంచుకోవడానికి, స్థిరంగా నీ దగ్గర ఉంచుకోవడానికి కొనుక్కున్నావు. కాబట్టి సారీ చెప్పు. ఆ వస్తువుకు కూడా నువ్వు ఎందుకు పెట్టావు, దేని గురించి నువ్వు పెట్టవలసి వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసిన మరుక్షణం అవి రావడం కూడా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ప్రతి మంగళవారం అప్పు తీర్చండి. అది ఎంతైనా సరే, ఎంతైనా సరే. మీరు 1,00,000 కట్టాలా, 500 ఉంది, 500 కట్టండి. నెక్స్ట్ వీక్ కల్లా ఇంకొంత అమౌంట్ మీ దగ్గరికి వస్తుంది, దానిని క్లియర్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఏదైనా సరే మీరు వన్స్ ఒక పని చెయ్యాలి అని అన్నప్పుడు దాని మీద ఫుల్ ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ డబ్బు విషయంలోని. మీ దగ్గర 10 రూపాయలు ఉందా, 1 రూపీ పక్కన పెట్టండి, వాడద్దు. మీ దగ్గర 9 ఉంది, 9 ఖర్చు పెట్టాలి, అంతే. మనం పూర్వకాలంలో డబ్బు దాచే విధానానికి కూడా మహాభారతంలో ఒక విధంగా చెప్పాడు కృష్ణుడు. పాలుని మనము ఎలా సేవ్ చేస్తున్నాం, ఇవాళ వచ్చిన పాలు, లీటర్ పాలని వాడట్లేదు, మనం పెరుగు తోడు పెడుతున్నాం, దానిపైన మీగడ తీసి నెయ్యి చేస్తున్నాం. అంటే 1 మంత్కి కావాల్సినటువంటి నెయ్యిని నువ్వు ఈ రోజు నుంచే దాచేస్తున్నావు. అంటే సేవింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. నీకు వచ్చే అమౌంట్లో ఒక 10%, 1% ఎంతైనా సరే మీకు ఎంత వీలైతే అంత ముందు పక్కన పెట్టడం నేర్చుకోండి. అది ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. వచ్చినంత ఖర్చు పెట్టేస్తే ఉండదు. అలాగే నేను చాలా దాన ధర్మాలు చేసేస్తానండి.
నేను ఎంత దాన ధర్మాలు చేస్తే నాకు అంత డబ్బు వస్తుందని కొంతమంది ఫీలింగ్. దానం చేయటం అనేది గొప్ప కాదు, అర్హత కలిగిన వారికి దానం చేయడం గొప్ప. ఉద్దేశం కూడా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటుంటాం. నువ్వు ఎవరికైతే ఇస్తున్నావు వాళ్ళు దానిని సద్వినియోగపరుస్తున్నారా? నేను పలానా చోట దానం చేశానండి, మరి వాళ్ళు సద్వినియోగపరుచుకున్నారా? నీ డబ్బుని ఏం చేశారు వాళ్ళు? అదేంటి నేను దానం చేశాను, మంచి పని చేశాను కదా. నువ్వు మంచి పని చేసావు నువ్వు అనుకుంటున్నావు, కానీ వాడు సద్వినియోగపరచుకోకపోతే ఆ బ్లాక్ ఎవరి అకౌంట్లోకి పడుతుంది? మన అకౌంట్లో. అందుకే డబ్బు ఇచ్చినా వాళ్ళు సద్వినియోగపరచుకుంటున్నారా లేదా దానిని ఉపయోగించేటటువంటి పద్ధతిని ప్రకారం కూడా. అందుకే ధన సహాయం చేసేటప్పుడు కూడా ఆలోచించి చేయాలి అని అంటారు. చెప్తూ ఉంటే మనీకి సంబంధించి చాలా థియరీ ఉందని అర్థమవుతుంది ఉమాశంకరి గారు. చాలా పెద్ద థియరీ ఉంటుంది. లక్ష్మీదేవి అని మనం భావిస్తూ ఉంటుంటాం. డబ్బుని ఒక కాగితం లాగాను, లేదు అంటే అవసరానికి ఉపయోగపడే ఒక టూల్ లానో కాకుండా ఒక మనిషిలా ఎమోషన్స్, ఫ్రీక్వెన్సీ ఇవన్నీ ఉంటాయి అనేది ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతూ ఉంటుంటామో ఆ గౌరవాన్ని ఇస్తూ ఉంటుంటాం. చాలామందికి ఈ ప్రాసెస్ తెలియక ఎంత ఉన్నా డబ్బు అనేది ఎప్పటికీ మనకు అవసరం ఉంటూనే ఉంటుంది. కొన్నిసార్లు బ్లాక్స్ ఏర్పడుతూ ఉంటుంటాయి, వాటిని క్లియర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు. ఎస్పెషల్లీ శాలరీకి సంబంధించి హైక్స్ గురించి కావచ్చు, కొంతమందికి స్ట్రక్ అయ్యే అమౌంట్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఆగిపోయి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం క్లాసెస్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి? లేదా పర్సనల్గా ఒకవేళ లేదండి మేము క్లాసెస్కి అటెండ్ అవ్వలేము, ఒక్కసారి మాట్లాడాలి, మాకు కొంత అప్పు ఉంది అది క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాం, పర్సనల్గా ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాం అనే వాళ్ళు ఉంటుంటారు. మీ అపాయింట్మెంట్, క్లాస్ డీటెయిల్స్ ఏంటి మ్యామ్? యాక్చువల్గా బ్రహ్మముహూర్తం అనేది మనం ప్రతి 42 డేస్కి ఒకటి చేస్తున్నాం. అవును, ఆల్రెడీ ఇప్పుడు 18 బ్యాచెస్ కంప్లీట్ చేసాము. ఓ దాంతో పాటుగా మనము ఇప్పుడు పవర్ మెడిటేషన్ అని చెప్పేసి 5 o'clock బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేసాం. పవర్ మెడిటేషన్ అంటే ఎగ్జాక్ట్గా 4:55కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. 4:55కి. ఓకే. సో అది ఈ మంత్ 25th స్టార్ట్ అవుతుంది. ఇందులో మనం 5 AM ప్రేయర్ గురించి చాలా ఇంపార్టెన్స్ చెప్పుకున్నాం. 5 AMకి మనం ఇలా చేసినట్లయితే విశ్వం నుంచి అన్నీ పొందుతాము అని మనం చాలాసార్లు మాట్లాడుకోవడం కూడా జరిగింది. కరెక్ట్గా 4:55 to 5 వరకు బ్రీతింగ్ టెక్నిక్ చేశాక 5 నుంచి 5:55 వరకు కూడా ఓంకారము, 5:05 నుంచి 5:10 వరకు విశ్వంతో కనెక్ట్ అవ్వడం. అంటే మనకి ఈ విశ్వం నుంచి ఎలాంటి సపోర్ట్ తీసుకుంటున్నాము, సో అదంతా కూడా మనం ఎఫర్మేషన్స్ రూపంలో యూనివర్స్కి చేరవేయడం జరుగుతుంది. ఈ బ్రహ్మముహూర్తంలో మనం ఏంటంటే మనకున్న టెన్షన్స్ని రిలీవ్ చేసుకుంటూ మనకు ఎక్కడెక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో, ఇప్పుడు మీరు అన్నారు డబ్బు విషయంలో, మూలాధారంలో ఉండొచ్చు, లేదా స్వాధిష్టానంలోనే ఉండొచ్చు, మణిపూరికంలోనే ఉండొచ్చు. అంటే శక్తిని పొందలేకపోవడం, అంత డబ్బును నేను పొందగలనా అనేటటువంటి ఒక నెగిటివ్ థింకింగ్, డబ్బు మీద ప్రేమ లేకపోవడం కావచ్చు, డబ్బు గురించి సరి అయినటువంటి పదాలను ఉపయోగించలేకపోవడం కావచ్చు. ఇందులో ఎక్కడైనా బ్లాక్ రావచ్చు. సో అందుకోసమనే మనం ఏం చేస్తామంటే ప్రతి 2 డేస్కి ఒకసారి మనీకి సంబంధించిన కొన్ని ఎఫర్మేషన్స్ని ఫ్రేమ్ చేసుకో. ఓకే. సో ఆ ఎఫర్మేషన్స్ని కంటిన్యూస్గా చాంట్ చేస్తూ మనీకి సంబంధించినటువంటి బ్లాకేజెస్ని రిలీవ్ చేస్తుంటాం. డబ్బు అనేది ఒక శక్తి, డబ్బుని నేను గౌరవిస్తాను, ప్రేమిస్తాను. సో నేను గౌరవిస్తున్నాను, ప్రేమిస్తున్నాను వలన ఏమవుతుందంటే డబ్బుకి నాకు మధ్య సత్సంబంధం ఏర్పడుతుంది. డబ్బు జీవనదిలో నీటి ప్రవాహం వలె నా వైపు ప్రయాణిస్తూనే ఉంటుంది. జీవనదిలో ఎప్పుడూ నీరు ఆగిపోదు. సో నా దగ్గరికి కూడా డబ్బు అలాగే వస్తుంది అని నమ్మండి. మీకు మనీ సినిమాలో చెప్పినట్టు అమ్మ చుట్టం కాదు, అయ్య చుట్టం కాదు కదా కదా. సో మనం డబ్బు కావాలి అనుకున్నప్పుడు వస్తుంది, కానీ నువ్వు దానిని రిసీవ్ చేసుకోవాలి, ప్రేమతో రిసీవ్ చేసుకోవాలి. వచ్చిన వాళ్ళు ఎవరు అని కాదు, నువ్వు ఎలా రిసీవ్ చేసుకున్నావు అనేది ఇంపార్టెంట్. సో నువ్వు చెప్పే ప్రతి ఎఫర్మేషన్ కూడా బై ద హార్ట్, ఫ్రమ్ ద హార్ట్ రావాలన్నమాట. ఓకే. అంటే నేను డబ్బును ప్రేమిస్తున్నాను, ఆకర్షిస్తున్నాను, గౌరవిస్తున్నాను. డబ్బు జీవనదిలోని నీటి ప్రవాహం వలె నా వైపు ప్రవహిస్తూనే ఉంటుంది, అందుకు డబ్బుకి కృతజ్ఞత. నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి నెరవేరుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత, డబ్బుకి కృతజ్ఞత. ఎవరు పంపిస్తున్నారండి డబ్బు? విశ్వం ద్వారా వస్తుంది, అవకాశాల రూపంలో వస్తుంది. సో ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకుంటున్నాను, అందుకు ఈ విశ్వానికి కృతజ్ఞత. నేను ఎవరి దగ్గర నుంచో తెచ్చి ఇమ్మని డబ్బు నేను అడగటం లేదు, కేవలం
ఒక అవకాశాన్ని క్రియేట్ చేసి ఆ అవకాశం ద్వారా నా కాళ్ళ మీద నేను నిలబడి డబ్బు సంపాదించుకోవాలి అనేటటువంటి సంకల్పాన్ని నెరవేర్చమని అడుగుతున్నాను. న్యాయబద్ధమైనటువంటి మార్గంలో ఇందులో మనం విశ్వ నియమాలను పాటిస్తూ ఉంటాం. సో ఇలా అనమాట ఎఫర్మేషన్స్ చెప్పడం. సో ఇది 42 days అండి. 25th నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ 25th నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. ఎందుకంటే ఒక బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి లాస్ట్ సాటర్డే స్టార్ట్ అయింది. ఇది సెకండ్ బ్యాచ్. సో అలాగే నైట్ టైం కూడా వాళ్ళకి క్లాస్ కావాలి అని అంటే అవైలబుల్ చేయొచ్చు మనం ఆఫ్టర్ 10. సో ఇంకా ఏంటంటే మనీ గురించి కొన్ని టెక్నిక్స్ కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది. ఈ 42 daysలో ప్రతి చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడము, ఎవ్రీ వీక్ ఒక టెక్నిక్ని వాళ్ళకి ఇవ్వడము, మనీకి సంబంధించినటువంటి ఎఫర్మేషన్స్ వాళ్ళకి పర్సనల్గా కావాలంటే కాల్ చేసి అడిగి ఎఫర్మేషన్స్ని ఫ్రేమ్ చేసి ఇవ్వడం. ఎందుకనంటే డబ్బు రాలేదండి తాపత్రయంలోనే ఉంటారు. రాలేదన్న మాట తీసేసి వచ్చింది, కట్టేశాను, చెల్లించేసాను, అయిపోయింది. అది ఓకే, నిన్నటి సంగతి అయిపోయింది, రేపు సంగతి కాదు. ప్రజెంట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక కంఫర్ట్ జోన్లో మనం బ్రతికినప్పుడు ఈవినింగ్ అవగానే ఇవాళ నేను చాలా హ్యాపీగా గడిపేశాను అని మీరు అనుకున్నప్పుడు రేపటికి ఇంకా హ్యాపీగా ఉంటారు. ఓకే, ఎందుకంటే ఇవాళ ఏం జరిగిందా అనేటటువంటి తర్జన్ భర్జన్ కన్నా ఇది బాగుంటుంది. సో ఇలా మనం ఎప్పుడైతే మనీ గురించి చెప్పుకుంటూ ఉంటామో మనీ బ్లాక్స్ రిలీవ్ అయిపోతుంది. దీనికి ఒక మంచి ఎఫర్మేషన్ ఏంటంటే, నా ఆర్థిక లావాదేవీలన్నిటినీ అతి సులభంగా సునాయాసంగా నిర్వహిస్తున్న విశ్వానికి కృతజ్ఞత. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందో నేను భయపడను, తెలీదు. యూనివర్స్ ఉంది, చూసుకుంటుంది. సో అతి సులభంగా సునాయాసంగా క్లియర్ అయిపోయింది. కొంత టైం పట్టచ్చు, కానీ ఏంటంటే నువ్వు కష్టపడకుండా, నువ్వు ఇబ్బంది పడకుండా, బాధపడకుండా చాలా హ్యాపీగా నాకు ఆర్థిక స్వేచ్ఛని ఇచ్చినందుకు కృతజ్ఞత. ఆర్థిక స్వేచ్ఛను నేను పొందాను అని అంటే టెన్షన్ ఫ్రీ అయిపోయినా కదా. సో మనిషి లైఫ్లో డబ్బు ఉందంటే హ్యాపీగా బతికేస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఈ షెడ్యూల్స్లో ఏంటంటే శాలరీస్ గురించి టెన్షన్, హైక్ రాలేదని టెన్షన్, హైక్ కోసం ఏం చెయ్యాలి అనే టెన్షన్. అవును. సో దానిని మనం కాసేపు కూర్చొని స్థిమితంగా దాని గురించి మనం పాజిటివ్గా థింక్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా అన్ని లైఫ్లో వస్తాయనేది నా ఉద్దేశం. ఓకే, లైఫ్లో కూడా అచీవ్ చేసుకోవాలి అన్నవి కూడా ఒక పర్టికులర్ టైం పెట్టుకుని ఆ టైంలో మనం పాజిటివ్నెస్ని డెవలప్ చేసుకుంటూ ఉంటే వస్తాయి అన్నమాట. తప్పకుండా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. దాంతోపాటుగా మనం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఒక బేసిక్స్ అండ్ అడ్వాన్స్ కోర్స్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మనీకి సంబంధించి కానీ, హెల్త్కి సంబంధించి కానీ ఉన్న మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన ప్రతి టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. షూర్ మ్యామ్. సో బేసిక్స్ 20 days, అడ్వాన్స్ వచ్చేసి 25 days. ఓకే, 20 days and 25 days బేసిక్ అండ్ అడ్వాన్స్. టోటల్ 45 days ఇది కూడా. సో ఈ 45 daysలో బేసిక్ జాయిన్ అయిన వాళ్ళు బేసిక్స్ జాయిన్ అవ్వచ్చు. బేసిక్స్లో ఏంటంటే జస్ట్ టెక్నిక్ ఏంటి అనేది మనం చెప్తాం. అడ్వాన్స్కి వచ్చేటప్పటికి మీ మెంటాలిటీకి సంబంధించినటువంటి టెక్నిక్ మీరు ఎలా ఉపయోగించాలి, ఆ టెక్నిక్ వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏంటి, దాన్ని వర్క్ చేయాలి. సో అది మీకోసం మీరు వర్క్ చేస్తున్నారు, నాట్ ఫర్ మీ. మీకోసం మీరు లైఫ్ని ముందుకు నడిపించుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతుంది. షూర్ మ్యామ్, తప్పకుండా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మనీ బ్లాక్స్ ఉన్నాయి మాకు, ఎస్పెషల్లీ మా మనీ స్ట్రక్ అయిపోయి ఉంది, శాలరీ స్ట్రక్ అయ్యాయి, హైక్స్ లేవు, ఇలా డబ్బు గురించి ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో మే 25th బ్రహ్మ ముహూర్తం క్లాస్ చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. ఎవరైనా క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, అండ్ నెక్స్ట్ మంత్ బేసిక్ టు అడ్వాన్స్ క్లాసెస్ కూడా నిర్వహిస్తున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఉమాశంకరి గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.